హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. నాకు ఇక్కడ రోడ్లే మళ్ళీ మళ్ళీ చూపించాలని ఉంది మీకు. ఇప్పుడు మనం ఒక టన్నెల్లోంచి వెళ్తున్నాం బస్సులో. ఈ టన్నెలు ఈ థేమ్స్ రివర్కి ఇటువైపు నుంచి అటువైపుకి కట్టారు. ఈ టన్నెల్ ద్వారా బస్సులు, కార్లు అన్నీ వెళ్తాయి. ఇలాగే ఈ కంజెషన్ నివారించడానికి మరొక టన్నెల్ని కూడా కొత్తది తయారు చేశారు. ఇప్పుడు ఒక షాపింగ్కి వెళ్తున్నాం, ఐకియా ఫర్నిచర్ షాప్కి. అది పెద్ద గొప్పదేం కాదు, కానీ ఇరువైపులా వెళ్తున్నప్పుడు బిల్డింగ్స్ని, ఆ రోడ్స్ని చూపించాలన్నదే నా ప్రయత్నం. నిజానికి ఈ లండన్ని వాకింగ్ సిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రదేశాలు దగ్గరగానే ఉంటాయి. అమెరికాలోలా కాకుండా, అమెరికాలో అయితే చాలా చాలా దూరాలు ఉంటాయి, వాటి కార్ల మీదే వెళ్ళాలి. ఇక్కడ మీకు బస్సుల్లోనే వెళ్ళిపోవచ్చు, లేదా నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 1 కిలోమీటర్ లోపే 4-5 స్టాపులు ఉంటాయి. అందుకని సరదాగా బస్సులోనే బయలుదేరాను. చూడండి, మీకు ఇరువైపులో ఉన్న బిల్డింగ్స్ ఇవి ఎంతెంత బాగుంటాయో. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏవైనా సరే 4-5 అంతస్తుల లోపే ఉంటాయి. మన హైదరాబాదు, మెడ్రాసులో లాగా పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్లా ఉండవు. ఓన్లీ ఇక్కడ ఆఫీసెస్ మాత్రమే స్కై స్క్రాపర్స్గా అలౌ చేసినట్టు కనిపిస్తుంది. మిగతావన్నీ చిన్నవిగానే ఉంటాయి, కానీ విశాలంగా ఉంటాయి. అంటే హారిజంటల్గా బాగా డెవలప్ అయ్యే, వెర్టికల్గా కాదు. ఇదే మనం చూడబోయే ఐకియా షోరూమ్. చాలా పెద్దది. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ఎప్పుడు మన ఇండియన్స్నే చూసి బోర్ కొట్టేసిన మనకి ఇలా వీళ్ళందరినీ చూడడం కూడా సరదాగానే ఉంటుంది అనుకుంటాను. చూడండి.
ఏదో ఒకసారి అలా చూసాం. ఇంకా ఇంటికి మళ్ళీ బయలుదేరాం. మీకు బస్సులోని ప్రయాణంకి సంబంధించిందే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక డబుల్ డెక్కర్ కూడా ఎక్కుతాను. అక్కడి నుంచి వ్యూ చూద్దాం. మీరొకటి గమనించారా? ఇంత పెద్ద సిటీలో నడిబొడ్డున ఎంత పెద్ద ఖాళీ స్థలం ఉందో చూసారా? అక్కడ పెద్దగా కమర్షియల్ యాక్టివిటీస్ ఏమీ చేపట్టలేదు. పైగా మంచి మంచి చెట్లు అవి పెట్టి కనీసం గ్రీనరీని చూపిస్తున్నారు మనకి ఈ లండన్. సుమారు 160 అడుగుల రోడ్డుని 4 భాగాలు చేస్తే మధ్యలో 2 భాగాలు మాత్రమే కార్లకి, బస్సులకి వెళ్ళడానికి అటు ఇటు వెళ్ళడానికి ఉపయోగించి మిగిలిన ఇటు అటు భాగాలు మాత్రం పెడస్ట్రియన్స్కి ఉంచారు. చాలా బాగుంటుంది ఇక్కడ పద్ధతి. కంపేర్ చేస్తున్నానని కాదు కానీ మన దేశంలో మాత్రం ట్రాఫిక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పెడస్ట్రియన్స్కి, వాకర్స్ని నెమ్మదిగా తగ్గించేశారు. వాళ్ళకు ఉండే స్పేస్ తక్కువ. ఆ స్పేస్లోనే మళ్ళీ తోపుడు బళ్ళు ఇలాంటివన్నీ పెట్టేసి పూర్తిగా మనని రెస్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాటిన ఈ టన్నెల్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది డబల్ డెక్కర్ బస్సు పైనుంచి తీసిన వ్యూ. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఎండిపోయిన చెట్లన్నీ ఏప్రిల్ నెల నుంచి ఇంకా పూత పూయడం మొదలెట్టి మంచి మంచి పువ్వులతో అందంగా ఉంటాయి రోడ్లన్నీ.
నెమ్మదిగా మనం ఉండే స్టేషన్ కూడా వచ్చేసింది. ఇంక దిగి ఇంటి ముఖం వెళ్తాం. వీడియో మర్చిపోయాడా? ఇది ఎంత పెద్ద బాధో చూడండి. దీన్ని ఏమిటంటారో కూడా తెలియదు.